ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా 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 బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి టైం 8:25 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మా నాన్నని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది, అండ్ ఒక పక్క మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు హ్యాపీగా కూడా ఉంది. సో సమ్మర్ హాలిడేస్ కదా, అలా ఒక 1 వీక్ 10 డేస్ అని వెళ్దామని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. సో మొత్తం ఇంకా అందరు రెడీ అవుతున్నారు. 10కి ఉంది ట్రైన్. నానా, మేము నిన్ను వదిలేసి వెళ్తున్నందుకు నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు కూడా రావచ్చు కదా నాన్న. మొన్న వచ్చా అమ్మకి వస్తే మా అత్తగారు ఫీల్ అవుతారు, మీరు పొద్దాకు వస్తున్నారని చెప్పి ఫీల్ అవుతారు. అందుకే ఇప్పుడు రాకుండా చూస్తా, నేను ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేస్తా. ఏం చేస్తున్నా మా అమ్మ వచ్చి పులిహోర వేసింది అనమాట. నానేమో ఇంకా మేము లేకుండా 10 డేస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ నలుగురున్న ఇంట్లో ఎవరు లేకుండా ఒక్కరు ఉంటే తెలుస్తుంది. చల్లగా ఉందన్నమాట, వర్షం కూడా పడింది యాక్చువల్ గా ఇందాకే. సో గాయ్స్, ఇప్పుడు మా మమ్మీ అయితే ట్రైన్ లో తినడానికి భోజనం రెడీ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా నాన్న టీ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే అందరిది స్నానాలు అయిపోయినాయి, ఇంకా ఐష్ అప్పుడే తింటుంది. టైం వచ్చేసి 9 అవుతుంది ఎగ్జాక్ట్గా. మనం ఇప్పుడు కాచిగూడకి వెళ్తాం. కాచిగూడ నుంచి అయితే 10:20. ఫ్రెండ్స్, ఇప్పుడే మా నాన్న టీ చేశారు మా అమ్మ కోసం అని చెప్పి, అండ్ ఇప్పుడు ఇద్దరు కలిసి తాగుతున్నారు టీ. చెప్పాలండి అమ్మ కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట మా నాన్న వదిలేసి వెళ్ళడానికి. ఆయన మంచి ఎంజాయ్ చేస్తాడే అని ఆలోచన ఉందే తప్ప ఎమోషనల్ లేదు. టైం వచ్చేసి 9:20. ఇప్పుడు మేము ఆటోకి వెళ్ళబోతున్నాం. ఆటో కూడా వచ్చేసింది. బాయ్ నాన్న. మిస్ నాన్న. ఇంకా మనం కాచిగూడ స్టేషన్కి అయితే వెళ్ళాలి. నాన్న బాయ్ బాయ్. 122. బాయ్ నాన్న. బాయ్ బాయ్. జాగ్రత్త, ఎంజాయ్ చేయి మా. సో అందరం కొంచెం బాధగా ఉన్నాం అనమాట, ఎందుకంటే మా నాన్నను వదిలేసి వెళ్తున్నందుకు. అండ్ ఇంకొక పక్క ఒక హ్యాపీనెస్ ఏంటంటే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ట్రైన్ ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తుంది. కోచ్ నెంబర్స్ అయితే పడిపోయినాయి అనమాట. అండ్ ఇప్పుడు మన కోచ్ వచ్చేసి 8. సో ఇంకా ట్రైన్ ఎక్కి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ట్రైన్ కూడా ఎక్కేసాము. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ చేస్తున్నాను అనమాట. నేను పొద్దున్న ఏం తినలేదు. మా చెల్లెలు ఆల్రెడీ ట్రిప్ వేసుకుని మళ్ళీ ఇప్పుడు తింటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5:33 అవుతుంది. అండ్ ఇంకొక 1 hour 40 minutesలో మనం దిగాల్సిన స్టేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ అక్కడ దిగేసి మరి మనం మన ఊరికి బస్సులో వెళ్ళాలి. సో మొత్తానికి అయితే ఇంకా మనం దిగాల్సిన స్టేషన్కి అయితే వచ్చేసాము, దిగిపోయాము కూడా. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మన ఊరికి వెళ్ళే బస్సు ఎక్కాలి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా ఆలోచిస్తున్నాం ఏ బస్ ఎక్కాలని. డైరెక్ట్గా ఊరికి వెళ్ళాల్సిన బస్ అయితే కనుక 8కి ఎక్కాలి. మన ఊర్లో 10కి దింపుతుంది, అదే లాస్ట్ బస్. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక బస్సు ఎక్కాము. ఇది డైరెక్ట్గా మన ఊరికి కాదు, మన ఊరికి దగ్గరలో ఉన్న ఇంకొక ఊరి దగ్గర దింపుతుంది. అండ్ అక్కడ నుంచి మనం మన ఊరికి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా ఊరి దగ్గరలో ఉన్న ఇంకొక ఊరి దగ్గర దిగామన్నమాట. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలి మేము. సో ఇంకా బస్సు ఏమైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము మా ఊరికి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా కొద్దిసేపట్లో మా ఊరికి అయితే వెళ్ళిపోతాము. దాదాపు ఇంకొక 30 minutesలో మా ఊరికి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ మా ఊరికి అయితే వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ మేము మా ఇంటికి కూడా వచ్చేసాము.
మనం పెరుగు వచ్చి చేసుకుంటే ఖుషినే వేరే. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికే, తర్వాత ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. అంటే తెలిసి టాటా బాబాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.